చంద్రబాబు వర్సెస్ అంబటి రాంబాబు గొడవలో వాస్తవాలేంటి? నిష్పాక్షికంగా చూస్తే నిజానిజాలు ఎలా కనబడుతూ ఉన్నాయి? గ్రౌండ్ లెవెల్లో జరిగిందేంటి? మీడియా వన్ సైడెడ్ ప్రొజెక్షన్స్ తో ఇష్యూని ఎలా టిల్ట్ చేసేసింది, మార్చేసింది, తిరగొట్టేస్తోంది. రాష్ట్రం అంతా ఇప్పుడు సామాజిక వర్గాల వారీగా మాట్లాడుకునే పరిస్థితి రావడం చూస్తే గుండె చెదిరిపోయే పరిస్థితి. ఇలాంటి దుస్థితి ఎందుకు వచ్చింది? అసలు ఇదంతా ఎవరి రాజకీయ క్రీడ? వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం, బాధ్యత, సభ్యత ఏపీలో అవగాహన ఉన్న ప్రతి ఒక్కళ్ళ మీద ఉన్నాయి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. నేనేమి చంద్రబాబుకి వ్యతిరేకం కాదు, అంబటి రాంబాబుకి వ్యతిరేకం అంతకన్నా కాదు. నాకు రాజకీయ జెండాలు ఎజెండాలు ఏం లేవు. కేవలం నిష్పాక్షికంగా నిజాలు చెప్పడం మాత్రమే ఈ వీడియో ఉద్దేశం. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఫ్రంట్ పేజీల్లో నేరుగా కులాలు ప్రస్తావిస్తూ హెడ్డింగ్లు పెడుతున్న ఈ రోజుల్లో మీ అందరికీ తెలుసు, నేను 99% ఆఫ్ ద ఇన్స్టెన్సెస్ లో సామాజిక వర్గం అనే మాట వాడుతూ ఉంటాను. అందుకోసమే వాస్తవాలు తరచి చూద్దాం. ఎవరు ఏం చేశారో, రాష్ట్రం నడిబొడ్డున గుంటూరు వేదికగా ఏం జరిగిందో ఒక్కసారి నిష్పాక్షికంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజకీయ ఆవేశాలతో రెచ్చిపోతేనో, కులాల వారీగా చీలిపోతేనో, మురుగుంట్లో పందుల్లాగా తన్నుకుంటూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడం తప్ప సాధించేది ఇంకేమీ లేదు అని బలంగా నమ్మేవాడిగా నేను ఈ వీడియో చేస్తున్నా. ఆమె భాష ఎందుకు మీరు కట్టడి చేయలేదు? రాజకీయ విమర్శ చేయండి. వ్యక్తిగతంగా అందరినీ క్యారెక్టర్ అనాలిసిస్ చేస్తా ఉంటే ఎంత దారుణంగా ఉందండి. అసలు గుంటూరులో ఏం జరిగింది? 3 ఫ్రేమ్స్ చూపిస్తాం మీకు. 1, 2, 3. ఈ 3 ఫ్రేమ్స్ వెనక ఏం జరిగిందో తెలిస్తే నిజానిజాలు వాటంతట అవే తన్నుకుంటూ బయటకు వస్తాయి. మొదటిదేంటి? తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిపోయింది అని రిపోర్ట్లో తేలిపోయింది అంటూ టీడీపీ వర్గీయులు బహిరంగంగా హోర్డింగ్లు పెట్టేసరికి అంబటి రాంబాబు రంగంలోకి దిగి సిట్ రిపోర్ట్లో ఇచ్చిందేంటి? జంతువుల కొవ్వు, పంది కొవ్వు కలవలేదని కదా చెప్పారు. ఇలాగా బహిరంగంగా హోర్డింగ్లు ఎందుకు పెట్టారు? వీటిని తొలగించి తీరాల్సిందే, లేకపోతే గనక మేం తొలగించాల్సి ఉంటుంది, ఫ్లెక్సీని తొలగించకపోతే నేనే వచ్చి చించేస్తా అని చెప్పడం 2 రోజుల నాటి సంగతి. రాజకీయంగా ఎదురుదాడి చేసేందుకు, బురద జల్లేందుకు ఫోటోలు, పేర్లు పెట్టి మరీ హోర్డింగ్లు పెడితే సహజంగానే రెస్పాండ్ అవుతారు కదా. అలా కాకుండా ఎవరి భజన వాళ్ళు చేసుకునేందుకు 22 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇచ్చేసాం లాంటి బ్యానర్ ఏదైనా పెట్టుకుని ఉంటే అసలు ఇష్యూనే లేకపోవు. ఎందుకంటే వాళ్ళ భజన, వాళ్ళ నెంబర్లు ఆ స్థాయిలో ఉంటాయి అని అనుకునేవాళ్ళేమో. కానీ రాజకీయ ఎజెండాతో హోర్డింగ్ పెట్టేసరికి రియాక్ట్ అయ్యారు. అక్కడ ఇష్యూ స్టార్ట్ అయింది. మర్నాడు ఇదిగో చూడండి, సరిహద్దుల్లో సైనికులు కవాతులాగా ఇలాగా సరుకు బాదులతోనూ ఆయుధాలతోనూ నేరుగా రోడ్డు మీదకి దిగడం కనపడింది. చుట్టుపక్కల పోలీసులు అలాగే ఉన్నారు. ఆ దూకుడు కంటిన్యూ అయింది. ఆ తర్వాత అన్నిటికంటే అసలు ఇక్కడ పాయింట్, ఈ వర్గం వైపు నుంచి వచ్చిన కవ్వింపులు, బూతులు, ఇవన్నీ ఎక్కడ 90% ఆఫ్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కనిపించట్లా, చూపించలా. ఇది చూడండి. ఇక రియాక్ట్ అవ్వడానికి ఏం లేదు అందులో. తల్లికి వందనం, ఆ భాషకు వందనం కదా. ఇలా రోడ్ల మీదకి రావడాన్ని, ఇలాంటి భాష ప్రయోగించడాన్ని ఏమంటారు? ఇంటిమిడేషన్ అంటారు కదా. అంటే రెచ్చగొట్టే చర్యలు అనేది అనుకోవచ్చేమో. అలాంటప్పుడు సహజంగానే దట్టు రాజకీయాల్లో ఉన్నప్పుడు మొగుడు, అమ్మ మొగుడు లాంటి డైలాగులు సహజంగా కొడుతూ ఉంటారు. నీ తల్లి మొగుడిచ్చాడా, మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా, మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా? చూశారు కదా, ఉన్నతమైన సంస్కారంతో మాట్లాడే, సభ్యతతో ప్రవర్తిస్తామని చెప్పేవారే ఆ డైలాగ్ కొట్టడం చూసాం కదా. అంటే ఆ భాష సర్టిఫైడ్ అనుకోలేక, బానిఫైడ్ అనుకోలేక, చట్టబద్ధత వచ్చేసిన భాషకి అనుకోవాలి. అదే భాషని వాడుతూ ఎదుటి వాళ్ళు, ఇందాక మహిళామూర్తి చెప్పిన పదాలున్నాయి చూసారా, వాటి మీద అంబటి రాంబాబు రెస్పాండ్ అవటం ఇక్కడ కనపడుతుంది. చూడండి. అంటే సవాల్ చేస్తున్న వాళ్ళకి సమాధానం చెప్పడంతో పాటు వాళ్ళు ఏం వాడారో అది వాడారు. వాడేసరికి ఇక్కడ ట్విస్ట్ అంతా ఏం జరిగింది అంటే, అది ఫలానా వాళ్ళని అనేశారు, తిట్టేశారు అని ట్విస్ట్ చేసేశారు. మీడియా మొత్తం అదే రాసేసింది. ఏకంగా బీజేపీ లాంటి పార్టీల హ్యాండిల్స్లో కూడా ఇదే వాదాన్ని నెత్తికెత్తుకోవటం చూస్తే రాజకీయ గుంపు దాడి జరుగుతుంది అని నిష్పాక్షికంగా చూసేవాళ్ళకి అనిపిస్తుంది. నీకు జెండాలు, ఎజెండాలు అంతకుమించి కులం ఉంటే చేయడానికి ఏం లేదు. ఇది అదును కోసం చూసి పదును చూపించాలనుకునే తత్వం. అలాంటప్పుడు నువ్వు నిజాలు తెలుసుకోలేవు. న్యూట్రల్గా చూస్తే మనకు అర్థమైపోతుంది. ఆ భాష సర్టిఫైడు అని పోల్ పొజిషన్లో ఉన్న వాళ్ళు మాట్లాడినప్పుడు అనుకున్నాం మనం. ఇప్పుడు అదే భాషను అంబటి రిపీట్ చేశాడు. ఆ తర్వాత వాళ్ళు ఏదైతే తిట్టారో అది కలిపాడు.
అంటే ఎదుటి వాళ్ళని ఉద్దేశించి అన్న పదం అది. మరి అంతకు ముందు ఏం జరిగిందో ఆ ఇంటిమిడేషన్ ఏంటో ఎక్కడా చూపించట్లా, కేవలం అంబటి అన్నదాన్ని ఆ క్లోజ్ ఫ్రేమ్ లో ఉన్నదాన్ని చూపించి ప్రొజెక్షన్ మొత్తం అంబటి మీదకి తిప్పడం కనపడింది. ఎందుకు అంటే లడ్డూలో జంతు కొవ్వు కలవలేదు అనేది చర్చకి రాకూడదు, బడ్జెట్ తో ఏపీకి ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అనే ప్రస్తావన సంగతి తర్వాత ముందు ఒక పోలరైజేషన్ క్రియేట్ చేసి ఎదురుదాడి చెయ్యాలి అనే ఎజెండా ఏదో తెర మీదకి వచ్చిందా అని అనిపిస్తుంది. ఆ తర్వాత కొద్దిసేపటికే అంబటి మీడియా ముందుకు వచ్చి వివరణ ఇవ్వడం, క్షమాపణ చెప్పడం కూడా కనపడింది. చంద్రబాబు నాయుడు గారిని కాకపోయినా నన్ను తిడుతున్న వాళ్ళను కూడా నేను పెద్ద నాయకుని అలా తిట్టి ఉండాల్సింది కాదు, కానీ ఇదే స్పర్ ఆఫ్ మూమెంట్, మానవుడిగా ఉన్నటువంటి ఆవేశం చంపడానికి వచ్చినటువంటి ప్రయత్నంలో చేసిన గావుకేక అది. చూశారు కదా, స్పర్ ఆఫ్ ద మూమెంట్ అన్నాడు. అంటే ఎదుటి వాళ్ళు అన్న సందర్భంలో తను కూడా అదే భాష వాడాను అని చెప్పడం కనపడింది కదా. మనం ఫస్ట్ హాఫ్ చూపించకుండా సెకండ్ హాఫ్ మాత్రమే చూపించాం మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, మన సెక్షన్ ఆఫ్ మీడియాలో. మరి ఇప్పుడు అంబటి రాంబాబు మాట్లాడిన దాంట్లో క్లియర్ కట్ గా కనపడింది కదా. ఆ తర్వాత ఇదే మీడియా సంభాషణలో అంబటి అరెస్టులకైనా సిద్ధం, అరెస్ట్ చేస్తారని సమాచారం ఉంది లాంటి మాటలు కూడా చెప్పడం కనపడింది. ఆ తర్వాత కొద్దిసేపటికే భీతావహ దృశ్యాలు కనిపించినాయి. అంబటి ఆఫీస్ మీద, ఇంటి మీద దాడి జరిగింది. అది మీరు ఇప్పుడు చూస్తున్నారు, ఆడియోలో వింటే మీకు అర్థమవుతుంది. భయం రావాలని ఎస్, ఇంత దాడి జరిగింది. నిజానికి ఈ దాడి జరగడానికంటే ముందే డీజీపీకి వైసీపీ లేఖ రాయడంతో పాటు జగన్మోహన్ రెడ్డి నేరుగా రెస్పాండ్ అవటము, ఆ తర్వాత ఎస్పీని కలిసేందుకు కూడా ప్రయత్నం చేయడం లాంటివి కనపడుతూ ఉంటాయి. అన్ని ప్రయత్నాలు చేసినా ఫలించినట్లేదు. రాంబాబు గారి ఇంటి దగ్గర పరిస్థితి ఇది, మీరు ఈ పని చేయండి అని చెప్పి అడుగుతాం. కొన్ని గంటల తరబడి ఈ దాడి జరగడం చూస్తే దాడికి దిగబడ్డాము మేమందరం కూడా. నాకు కొన్ని డైలాగులు గుర్తొచ్చినాయి. ఒక ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీద దాడి చేస్తారా మీరు? నాయకులు బయట పోతారు, రానిరా మీరు? ఎస్, వ్యక్తిగత దాడులకు కానీ లేదంటే నాయకులు ఇళ్ల మీద దాడులు కానీ జరిగితే అది దౌర్జన్యానికి దారి తీస్తుంది. ఎస్, చూశారుగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏం చెప్పారో. వారిద్దరూ చెప్పిన మాటల్ని నేను 100% సమర్థిస్తా. అట్ ద సేమ్ టైం 100% అధికారంలో ఉన్నప్పుడు ఆ మాటల్ని ఆచరించి చూపించాలి అని కూడా భావిస్తా. అలా జరగకపోతే గనక చంద్రబాబు మాటల్లో చెప్పినట్టే ఇట్ ఇస్ క్లియర్ కట్ టెర్రరిజం అనుకోవాలా, అంతేనా? మొత్తం దారుణం జరిగిపోయింది అంటూ అసత్యాలు అర్ధసత్యాలు కలిపి, అసత్యం అంటే అబద్ధం, అర్ధసత్యం అంటే ఒకడన్న మాటనే చూపించటం, అంతకు ముందు అన్న వాళ్ళది ఏది చూపించలా, చూపించి ఇప్పుడు మీడియా పోలరైజ్ చేయడం కనపడుతోంది. సాక్షి వైపు నుంచి 35 ఏళ్ల నాటి ఘటనని ప్రస్తావిస్తూ, అంబటిది కూడా అదే సామాజిక వర్గం కాబట్టి అప్పట్లో అధికారంలో ఉన్నవాళ్ళు కూడా వీళ్లే అని చెబుతూ ప్రొజెక్షన్ ఇవ్వడం కనపడుతోంది. అంటే ఒకవైపు మితిమీరిన ఎదురుదాడి చేసి దమనకాండకి దిగటం కనపడితే, ఇంకో పక్కన దానికి సమాధానం చెప్పేందుకు పొలిటికల్ నేరేటివ్ని తీసుకురావటం ఉంది ఇక్కడ. ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి, దారుణమైన సిచ్యువేషన్ కదా. ఇంతకు ముందు మనం దిగువ కోస్తాలో నెల్లూరులో చూసాం కదా, నల్లపురెడ్డి ఇంటి మీద దాడి చేయటమే కాదు, కారు కూడా తిరిగేశారు కదా. అప్పట్లో మహిళా ప్రజాప్రతినిధి వర్గం వైపు నుంచి ఇలాంటి దాడి జరిగింది కొన్ని గంటల పాటు అని విపక్షం మొత్తుకుంది. ఇప్పుడు కూడా ఇలాగే సేమ్ మహిళా ప్రజాప్రతినిధి వైపు నుంచే ఈ దాడి జరిగింది అని చెప్పడం మనకు కనపడుతూ ఉంది. గతంలో ఎప్పుడు విపక్షంలో ఉండగా మా మీద దాడులు చేస్తున్నారు అంటూ ఖండించడం, రాజ్యాంగం గురించి మాట్లాడడం కనపడుతూ ఉంది. మరి వీటన్నిటిని పక్కపక్కన పెట్టి చూస్తే ఏమనిపిస్తుంది? ఏపీలో అధికారంలో ఉన్న వాళ్ళు దాడులు చేస్తారు, విపక్షంలో ఉన్న వాళ్ళు భరిస్తారా? జంగల్ రాజ్యం అని అంటే ఇంకా వేరే పేరు ఏమైనా ఉంటుందా ఈ ప్రభుత్వంలో జరుగుతా ఉన్న పనులకు? మరి జనం సంగతి ఏంటి? పైపెచ్చు కులాల వారీగా బూతులు తిట్టుకుంటూ అధికారంలో ఉన్న వాళ్లే పోలరైజేషన్ కి పాల్పడితే రాష్ట్రంలో జనం మనశ్శాంతి సంగతి ఏంటి? రాష్ట్ర ఇమేజ్ ఏమైపోవాలి? నిరంతరం కులాల కుళ్ళుకి అధికారం తమ వంతుగా జుగుప్సాకరంగా మరింత బురదను జోడిస్తూ పోతే రాష్ట్రం ఎటుపోతుంది? ఇది కదా ఆలోచించాలి. ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరూ చెప్పేవన్నీ శుద్ధపోస నీతులుంటాయి, చేసే పనులన్నీ ఇలా ఉన్నప్పుడు, పర్సనలైజ్డ్ ఎజెండాలు అమలవుతూ ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి దిక్కెవరు? ఆ కులం ఈ కులం కాదు, ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు. ఇక్కడ నష్టపోతున్నది రాష్ట్రం కదా. వాళ్ళు అధికారంలో ఉంటే వీళ్ళ మీద దాడి జరిగిందంటారు, వీళ్ళు అధికారంలోకి వచ్చి వాళ్ళ మీద దాడి చేస్తారు. వాట్ అబౌట్ పీపుల్? రాష్ట్రం సంగతి ఏంటి? ఇది కదా ఇప్పుడు ఆలోచించాలి. చీవు నెత్తురు ఆలోచన బుద్ధి జ్ఞానం ఉన్న ఎవరైనా సరే మీడియా చాలా జుగుప్సాగరంగా ఒంటెత్తు పోకడలతో రాసి పారేస్తుంటుంది. ఎందుకంటే వాళ్ళందరూ హైదరాబాద్లో ఉంటారు, వాళ్ళకి కనీసం ఏపీలో ఓటు కూడా ఉండదు. ఆ యాజమాన్యాలకి ఏపీలో చిచ్చు పెట్టి చలి కాచుకుని రాజకీయ ప్రయోజనాలతో పబ్బం గడుపుకునే బుద్ధులు నెత్తి మీద ఎక్కి ఆడుతూ ఉంటే ఆంధ్రులు బుద్ధి జ్ఞానం వివేచన విచక్షణ లేనితనంతో ఇలాంటి రొచ్చులో రచ్చలో కొట్టుకుపోయే పరిస్థితిలో ఉన్నాం.
ఇది దారుణమా కాదా? ఆలోచన ఉండాలక్కర్లేదా? చైన్ రియాక్షన్ టైప్ లో వాళ్ళ అధికారులు ఉంటే వీళ్ళ మీద, వీళ్ళ అధికారులు ఉంటే వాళ్ళ మీద ఇలా చేసుకుంటూ పోతూ ఉంటే రాష్ట్రం బతికేంటి, భవిష్యత్ ఏంటి? దీని గురించి మాట్లాడదాం. జనం కళ్ళు తెరిస్తే తప్ప, ఆలోచన మేల్కొంటే తప్ప, విచక్షణతో డెసిసివ్ గా వ్యవహరించగలిగితే తప్ప ఇలాంటి పరిస్థితికి బ్రేక్ పడే అవకాశాలు లేనేలేవు. ఏపీ ఇలా తన్నుకు చస్తూనే ఉంటుంది. చుట్టుపక్కల రాష్ట్రాల దృష్టిలో, దేశం దృష్టిలో దిగజారిపోతూనే ఉంటుంది. నష్టపోయేది ప్రజలే. అవునా కాదా? మీ కామెంట్ని నిర్మాణాత్మకంగా చెప్పండి. సభ్యత, సంస్కారం ఉన్న భాషలో అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. కీ టాక్స్ అనేది ఆలోచనలకి వేదిక.